మాట్లాడుతుంటాడు. ఒకడు ఒక మతం అని, ఇంకోటి ఇంకో మతం అని, ఇంకోటి ఇంకో మతం అని. అయ్యా నేను అంటున్నా, నాకు దేవుడు కళలోకి వచ్చిండు. బైబిల్ గురించి నా కళ వచ్చింది, భారతం గురించి నా కళ వచ్చింది, రాముడు గురించి కళ వచ్చింది, అల్లా గురించి కళ వచ్చింది, ఆ తర్వాత జీసస్ గురించి కళ వచ్చింది. ఏమన్నా కళ వచ్చిందంటే, మీకు దేవుళ్ళు ఎట్లా కళలోకి వచ్చారో నాకు కూడా దేవుళ్ళు కళలోకి వచ్చారు. మీ ముగ్గురం బతకాలంటే, యేసుక్రీస్తు బతకాలన్నా, అల్లా బతకాలన్నా, శ్రీరాముడు బతకాలన్నా ముందు భారత రాజ్యాంగం బతకాల. ఈ రాజ్యాంగం బతికితే దేవుళ్ళకు బతుకొస్తుంది. దీనికే బతుకులేకపోతే దేవుడికే దిక్కులేదయ్యా బాబు ఇక్కడ. అందుకనే దేవుళ్ళకు కాదు ఇక్కడ కావాల్సింది, రాజ్యాంగాన్ని ప్రాణం పోసి ప్రతిష్ఠ చేస్తే ఆ రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది తల్లి గర్భంలాగా. అందుకని ఏ మండలానికి ఆ మండల నాయకుడు, ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ జిల్లాకి నాయకుడో ఆ జిల్లాలో ప్రజలందరినీ సమీకరిద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీలని అగ్రవర్ణాల్లో ఉన్న ప్రజాస్వామికవాదుల్ని రేపటి నుంచే ఇంటింటికి పోయి ధర్మ సమాజ్ పార్టీ యొక్క నియమావళిని చెబుదాం. ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ ప్రణాళికే ఎన్నికల కమిషన్లో ఇచ్చి రిజిస్టర్ చేసుకుంది. ధర్మ సమాజ్ పార్టీ పౌరులందరి కోసం పార్టీ వచ్చిందని ఇంటింటికి పోయి ధర్మ సమాజ్ పార్టీని నిలబెడదాం. వెధవ రాజకీయాలు, ఒక కాంట్రాక్టర్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరిగిద్దా? ఈ కాంట్రాక్టరు ఈ 2000 కోట్ల రూపాయల ఈ రెడ్డి కాంట్రాక్టరు ఏ పార్టీలకు పోతాడు, ఏ పార్టీలకు పోతాడు, ఏ పార్టీలకు పోతాడు? ఇంతకన్నా ఎదవ రాజకీయం ఉందా తెలంగాణలో? ఈ కాంట్రాక్టర్లు ఏ పార్టీలో చేరతారో, ఏ పార్టీలో పోతారో ఇదా ప్రతిరోజు ప్రజలు సెల్ ఫోన్లు పెట్టుకొని వినేది? ఇది కాదు తినాల్సింది. భారత రాజ్యాంగాన్ని బతికించే నాయకుడు ఎవడొస్తున్నాడు తెలంగాణలో? భారత రాజ్యాంగానికి ప్రాణం పోసే నాయకుడు ఎవడొస్తున్నాడు తెలంగాణలో? తెలంగాణలో ప్రజల్ని బతికించడానికి ఏ నాయకుడు వస్తున్నాడు రాజ్యాంగం పట్టుకొని? అది కావాలి. కానీ 1000-2000 కోట్ల రూపాయల కాంట్రాక్టరు పలానా జిల్లా కాంట్రాక్టర్ ఎప్పుడు వస్తాడు? పలానా మహబూబ్నగర్ జిల్లా వెలమ ద్వారా, పలానా ఖమ్మం జిల్లా రెడ్డి ద్వారా వీళ్ళిద్దరూ ఏ పార్టీలోకి పోతారు అనేది మనకు ప్రధానమైన సబ్జెక్ట్ అయిపోయి కూర్చుంది. ఇదా మనం చేయాల్సింది? ఇదేనా మనం రోజు మాట్లాడుకోవాల్సింది? అందుకనే రాజ్యాంగాన్ని బతికించడానికి మనందరం రాజ్యాంగాన్ని బ్రతికించి అధికారంలోకి తేవడానికి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కథానాయకులుగా బయలుదేరాలంటున్నా. కథానాయకుడు అంటే హీరో, కథానాయకుడు అంటే హీరో. రాజ్యాంగాన్ని మనం బతికిస్తాం, వాళ్ళు ఎట్లా బతికిస్తారయ్యా? వాళ్ళు ఎట్లా బతికిస్తారు? వాళ్ళకి రాజ్యాంగం చచ్చిపోవాలా? వాళ్ళకి రాజ్యాంగం చచ్చిపోతే వాళ్ళు బతుకుతారు, మనకి రాజ్యాంగం బతికితే మనం బతుకుతాం. ఇది తేడా. అందుకనే ఈ రాజ్యాంగాన్ని బతికించుకోవడం కోసం ఈ పోరాటం ఈ ధర్నాతో ఆగదు. అవసరమైతే రాజ్యాంగాన్ని బతికించడం కోసం అనేక రకాల దీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నాం తెలంగాణ మొత్తం. దానికి సిద్ధపడండి. ఆ రకంగా రాజ్యాంగాన్ని బ్రతికించాలి, రాజ్యాంగంలో ఉన్న అంశాలని ప్రజల్లోకి చర్చకి లేవదీయాలి. అట్లా కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద అవగాహన కల్పించాలి. అందుకని మోడీ ముఖ్యమంత్రి ఛాయాముఖనుడు ప్రధానమంత్రి ఏంటంటే ఇగో రాజ్యాంగం వల్లనే నువ్వు కృతజ్ఞత చెప్పాల్సి ఉండే నీ ప్రభుత్వానికి. అందుకని ఈ దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నది ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు. నేను కోరుతున్నది ఏంటంటే, మీరు పోండి గ్రామాల్లో, మనం ప్రజల్ని సమీకరిద్దాం. ప్రజలు ఎవరి సొత్తు కాదు, జనం ఎవరి సొత్తు కాదు, ఏ పార్టీ సొత్తు కాదు. అన్ని మాయమాటలతో సాంప్రదాయ పద్ధతుల్లో పార్టీలు పోతా ఉన్నాయి. నిజాయితీతో సత్యంతో పోయేది ధర్మ సమాజ్ పార్టీ. ఢీకొందాం రాండి వాళ్ళందరినీ. రేపు రాజ్యాంగంలో జరగబోయే ఎన్నికల యుద్ధం జరగబోతుంది. ఆ ఎన్నికల యుద్ధంలో, రేపు జరగబోయే ఎన్నికల యుద్ధంలో రాజ్యాంగాన్ని చంపే పార్టీలు రాజ్యాంగాన్ని బతికించే ధర్మ సమాజ్ పార్టీకే గీత గీసి యుద్ధం చేయబోతున్నాం. 100 అసెంబ్లీలో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేయబోతుందని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. ఎందుకయ్యా మీరు పోటీ చేసేది? మరి మేము పోటీ చేసేది ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేసేది రాజ్యాంగాన్ని బతికించడానికి పోటీ చేస్తున్నాం. రాజ్యాంగ వాక్యాన్ని అమలు చేయడానికి పోటీ చేస్తున్నాం. రాజ్యాంగ వాక్యాన్ని అమలు చేసి బతికిస్తే కోట్ల మంది ప్రజలు బతుకుతారని రాజ్యాంగం తరఫున బయలుదేరుతున్నాం. అందుకని ఈ రాజ్యాంగాన్ని మనం బతికిద్దాం. భారత రాజ్యాంగ సంస్కృతిలో పెంచి పెద్ద చేద్దాం మన ప్రజల్ని. భారతీయ సంస్కృతి ఆడదాయా? ఒక్కొక్కడు ఒక నిర్వచనం చెబుతాడు. భారతీయ సంస్కృతి అంటే భారత రాజ్యాంగ సంస్కృతి ఒకటే ఉంటుంది, ఏముండదు. అందుకని భారతీయ సంస్కృతిలో మన ప్రజల్ని పెంచి పెద్ద చేద్దాం విలువల్ని. మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు,